రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో వడగాలులు వేస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. వెంకటేష్, విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలకి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ ఎత్తులో ఒక ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు కొంత సౌత్ వెస్ట్ విండ్ కూడా కొంత కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ యానం మీద ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ఉండవలసిన దానికంటే ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, రాయలసీమలో ఈ పరిస్థితి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద సుమారుగా 10 నుంచి 15 ప్రాంతాల్లో 40 సెంటీగ్రేడ్ల మించి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఛాయాగ్రహ చిత్ర ప్రకారం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో చూసుకున్నట్టయితే విజయనగరం, విశాఖపట్నం, తుని పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా 32 నుంచి 36 సెంటీగ్రేడ్లు, కొన్ని చోట్ల 37 సెంటీగ్రేడ్ ఉండే అవకాశం ఉంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలు చూసినట్టయితే రాజమహేంద్రవరం కావచ్చు, ఇతర ప్రాంతాలు కావచ్చు, కోస్తాంధ్ర ప్రాంతాలంతా కూడా ఈ రోజున 32 నుంచి 38 మధ్య ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉంది. అయితే ఇక ప్రధానమైనటువంటిది రాయలసీమ ప్రాంతం. రాయలసీమ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. మనం స్పష్టంగా చూడొచ్చు. రాయలసీమ ప్రాంతంలో ప్రకాశం జిల్లా ప్రాంతాలు, ప్రకాశం జిల్లా మార్కాపురం, వినుకొండ ఇటువంటి ప్రాంతాల్లో 40 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. ఇక రాయలసీమ ప్రాంతాలైనటువంటి నంద్యాల, దోన్, ఆదోని, కర్నూలు కూడా ఈరోజు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. గుంతకల్లు కూడా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. అనంతపురంలో 41 సెంటీగ్రేడ్ నమోదే అవకాశం ఉంది. కడప, ప్రొద్దుటూరు ప్రాంతంలో 42 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. కడప ప్రాంతంలో కూడా 40 సెంటీగ్రేడ్ల మించి ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. ఈరోజు పులివెందుల్లో కూడా 40 సెంటీగ్రేడ్ల మించి ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. ప్రధానంగా మరో 3 రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు, అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే ప్రభావం ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో కనిపిస్తుంది. అనంతపురం, కడప, కర్నూలు ఈ ప్రాంతాల్లో ప్రభావం కనిపిస్తుంది. ఒకసారి మనం చూసినట్టయితే అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతాలలో ఈ రోజున 39 నుంచి 42 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఈ ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. కాబట్టి రాయలసీమ ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. అలాగే 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఇది ఒక్కరోజు మాత్రమే కాదు, ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కూడా ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. వాతావరణ నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా గడిచినటువంటి 3 రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు పరిశీలించినట్టయితే కడప, ప్రొద్దుటూరు, పులివెందులో ఈ ప్రాంతంలో 42 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది. గడిచినటువంటి 3 రోజుల క్రితం ఉభయ గోదావరి జిల్లాలు, ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కడప ప్రాంతంలో 44 సెంటీగ్రేడ్ల నమోదైన పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం ఇక్కడ రాజమహేంద్రవరం కూడా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది. రాజమహేంద్రవరంలో ప్రస్తుతం 37 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదయ్యే పరిస్థితి ఉంది. అలాగే విజయవాడలో 38 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు మార్కాపురం చూడొచ్చు. మార్కాపురం ప్రకాశం జిల్లాలో కూడా 40 సెంటీగ్రేడ్ల మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే రాయలసీమ ప్రాంతానికి రాగల 3 రోజులు కూడా ఎక్కువ ఉష్ణోగ్రతల ప్రభావం కనిపిస్తోంది. ఆ ప్రభావం మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు ఆవర్తనం కొనసాగుతోంది. ఆవర్తనం కొనసాగుతున్న ప్రభావం వల్ల కొంత వేడిగాలులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రం, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం అయ్యేసరికి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలో సాయంత్రం అయ్యేసరికి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ ప్రభావం కొంత రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో, అన్నమయ్య జిల్లాలో కూడా ఆ ప్రభావం కనిపించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. రాగల 3 రోజులు కూడా రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భారత వాతావరణ శాఖ కూడా స్పష్టం చేస్తోంది.
ఈరోజు రేపు ఎల్లుండా కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. ఈరోజు సుమారుగా 15 ప్రాంతాల్లోనే 40 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత మించినటువంటి ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో నమోదవుతాయి. తెలంగాణలో కూడా ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి గత సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ సంవత్సరం ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు వాతావరణ అధ్యయన నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉన్నాయి కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.